అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది పప్పు, సాంబార్, రసం అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ లాగా, అలాగే రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బీన్స్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి పీచు పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే నేను ఒక ½ కేజీ దాకా బీనీస్ అయితే తీసుకున్నానండి. ఇవి ముందుగా అయితే వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్గా ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఇవి అందులోకి అయితే వేసేసుకుందాము. ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించేసుకుందాము. ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మన బీనీస్ తాలింపు అనే రుచి చాలా బాగుంటుంది. మనం ఎక్కువసేపు ఉడికించుకునే దానికన్నా ఇలా ఒక 5 మినిట్స్లో అయితే విజిల్ వచ్చేస్తుంది కాబట్టి మనకి క్విక్గా అయిపోతుంది ఫ్రై అనేది. ఇప్పుడు విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మనం తీసుకున్న వాటర్ని అయితే వంపేసుకుందాము. ఎక్కువ వాటర్ ఏం లేవండి, ఎందుకంటే నేను తక్కువగానే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగిండేది వేసేసుకొని కాస్త పసుపు వేసి ఆనియన్స్ అయితే బాగా మగ్గించుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మనం నీళ్ళన్నీ వంపేసి ఉంటాం కదా బీనీస్ని, ఇందులోకి అయితే వేసేసుకుందాం. బాండ్లీలోకి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ పప్పుల పొడి వేసేసుకుందామండి. ఇందులోకి అయితే వెల్లుల్లి రెవ్వలు అలాగే ఎండుమిరపకాయలు వేసి పప్పులు వేసి కాస్త ఉప్పు వేసి ఆడించుకున్నాను. ఇందులోకి అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. కారం తక్కువైందని వేశాను నేనైతే. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన టేస్ట్ అయిన ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే ఇలా పీచు పదార్థాలు పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిది. నేనైతే వేడి రైస్ పెట్టేసుకొని పప్పు అలాగే బీనీస్ తాలింపు వేసుకొని తినేస్తుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.